ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం ప్రియులారా. అన్నతమ్ములు అక్కచెల్లెళ్ళు కలిసి ఉండటము అది ఎంతో మేలు, ఎంతో మనోహరమని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. సహోదరులు ఐక్యతతో ఉండట ఎంత మేలు, ఎంత మనోహరమని వాక్యం చెప్తా ఉంది. కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ప్రిలరా, అక్క అంటే చెల్లికి పడట్లేదు, చెల్లి అంటే అక్కకు పడట్లేదు. అన్నతమ్ములే ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డలే శత్రువులుగా మారిపోతున్నారు. అంటే ఒకరు బాగుపడుతున్నప్పుడు ఇంకొకరు మేలును ఓర్వలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అంటే వాక్యం తెలియజేస్తుంది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమంటుంది. పొరుగు వాళ్ళ సంగతి వేరే కానీ సొంత రక్త సంబంధికులనే ప్రేమించలేని ఒక పరిస్థితి. యెషయా గ్రంథంలో వాక్యం తెలియజేస్తుంది, నీ రక్త సంబంధికులకి నీవు ముఖం త్రిప్పకు అంటుంది. అదే నిజమైన ఉపవాసం అని వాక్యం తెలియజేస్తుంది. అయినప్పటికీ ఈరోజు అనేకమైన కుటుంబాలలో మనం చూసినట్లయితే మనకు సమస్యలు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయంటే అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, వీరి మధ్య అనేకమైన సమస్యలను మనం చూస్తుంటున్నాం. వ్యక్తిగతంగా మన జీవితాల్లో కూడా మనం ఎదుర్కొంటున్నాం ప్రియులారా. కానీ బైబిల్ ఏం చెప్తా ఉంది అంటే అన్న, తమ్ముడు, అక్క, చెల్లెళ్ళు ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరొకరితో నిలబడాలి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ రక్త సంబంధికులు అన్నా చెల్లెలు అని మనము బైబిల్లో మనం పరిశీలన చేస్తే మోషే, అహరోను, మిరియాములను మనం చూస్తున్నాం. మోషే ఇజ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్నప్పుడు మిరియాము ప్రిలరా స్తుతిస్తూ ఆ సైన్యాన్ని నడిపిస్తుండగా అహరోను కూడా ఆ దర్శనంలో, ఆ పరిచర్యలో మనం చూస్తున్నాం. నూతన నిబంధనలు మనం చూస్తే మరియా, మార్తా, లాజరుని మనం చూస్తున్నాం. అక్క చెల్లెళ్ళు, సహోదరుడు లాజరు మరణించినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి మళ్ళీ తిరిగి ఆయన బ్రతకటానికి కారణమైన వాళ్ళు. ఇలా బైబిల్లో మనం చూసినప్పుడు ప్రిలరా, కానీ నిజ జీవితంలో మనం చూస్తున్నప్పుడు అనేకమైన సమస్యలు మనం చూస్తున్నాం. ఈరోజు ఒక స్త్రీ జీవితంలోంచి అనేకమైన పాఠాలని మనం నేర్చుకోబోతున్నాం ప్రిలరా. అది ఎవరు అని మనం చూస్తే దావీదు ఒక రాజుగా, ప్రవక్తగా, దైవజనునిగా మనుషులందరికీ తెలుసు. కానీ దావీదు వెనక ఒక స్త్రీ ఉంది. దావీదు యుద్ధాల వెనుక ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరు అని మనం చూస్తే దావీదు సహోదరి, దావీదు అక్క. కానీ ఈమె గురించి ఎక్కువ చెప్పబడలేదండి. ఆమె గురించి బైబిల్లో ఎక్కువ రాయబడలేదు. కానీ ఆమె ఎలా దావీదుకు తోడ్పడిందో, ఏం చేసిందో ఈరోజు మనం చూస్తున్నాం ప్రిలరా. ఆమె దేశభక్తి, దైవభక్తి కలిగిన ఒక స్త్రీ, తన సహోదరుని ప్రేమించిన ఒక స్త్రీ. ఆమెను గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. రాజుల దినచర్య మొదటి గ్రంథంలో మనం చూస్తే ప్రిలరా వాక్యం పలుకుతా ఉంది. 2వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూస్తే రాజుల దినచర్యలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 15-16 ఈ 2 వచనాలు మనం చూస్తున్నామండి. 17 కూడా చదివితే, ఇష్షాయి 7 కుమారులు క్రమముగా వీరు: ఎలియాబు, అబినాదాబు, షిమ్యా, నెతానేలు, రద్దాయి, ఓసేము, దావీదు. ఈ సోదరులకు సెరూయా, అబిగైలు అను తోబుట్టువులు కలరు. సెరూయా కుమారులు అబిషాయి, యోవాబు, అసాహేలు అని బైబిల్ అంటుందండి. అంటే దావీదుకు అన్నదమ్ముల గురించి మనం చూస్తున్నాం. కానీ దావీదుకు 2 తోబుట్టువులు ఉన్నారండి. ఆ తోబుట్టువుల పేరు ఏం చూస్తున్నామంటే సెరూయా, అబిగేలు అని తోబుట్టువులు కలరు అని మనం చూస్తున్నాం. ప్రిలరా, వాక్యంలో మనం చూసినట్లయితే ఇది మన అందరికీ తెలుసండి. సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకించటానికి వచ్చినప్పుడు సొంత తండ్రే దావీదుకు విలువున్న ఒక వ్యక్తిలాగా, ఒక ప్రవక్త ఇంటికి వస్తున్నప్పుడు నా చిన్న కుమారుడు కూడా దీవెన పొందుకోవాలి అని ఆయన ఆలోచించలేదండి. దావీదు ఎక్కడో గొర్రెలు కాస్తూ ఉన్నాడు పిల్లరా. అంటే తండ్రి కూడా చిన్న చూపు చూశాడు. కానీ దేవుడు దావీదును ఎంపిక చేసుకున్నాడు. తండ్రి దావీదుకు చెప్తున్నాడు, అయ్యా మీ అన్నలు యుద్ధంకి వెళ్ళారు, వాళ్ళు ఎలా ఉన్నారో వెళ్ళి చూసిరమ్మని చెప్పినప్పుడు దావీదు అక్కడికి వచ్చినప్పుడు
గొలియాతు ఇజ్రాయేలు ప్రజల్ని ఎదిరిస్తున్నప్పుడు ప్రిలరా దావీదు కనుక్కుంటున్నాడు ఏం జరిగిందని. ఈ సున్నతి లేని ఫిలిష్తుడి కాదు వీళ్ళు భయపడుతున్నారు అని దావీదు మాట్లాడిన మాట అన్నలు విన్నప్పుడు అన్నలు దావీదును చిన్న చూపు చూశారు, ఎగతాళి చేశారు. నీ చెడ్డ హృదయం మాకు తెలుసు కదా అని చెప్పారు. అంటే అన్నదమ్ముల ద్వారా కూడా ప్రిలరా దావీదు తృణీకరించబడ్డాడు. తండ్రి తృణీకరించాడు, అన్నదమ్ములు కూడా చిన్న చూపు చూశారు. ఇలా సొంత వారే అయిన వారే చిన్న చూపు చూసినప్పుడు ఆ తోబుట్టువులలో దావీదుతో నిలబడిన తన సహోదరి సెరూయా అని మనం చూస్తున్నాం. ప్రిలరా ఈ సెరూయా అనగా అర్థం ఏమిటో తెలుసా? వేదన, శ్రమ అని అర్థం. అంటే ఎందుకు మరి ఆమె పేరు పెట్టబడిందో తెలీదు, ఆమె ఏ శ్రమల గుండా వెళ్ళిందో తెలీదు, కానీ బైబిల్ ఆమె పేరు ఏం తెలియజేస్తుందంటే సెరూయా అని వాక్యం తెలియజేస్తోంది. ఈమె గురించి బైబిల్లో ఎక్కువ లేదండి, కానీ ఆమె కుమారులని మనం చూసినప్పుడు అప్పుడు సెరూయాని గురించి మనకు అర్థమవుతుందండి. వాక్యం ఏమంటుందంటే సెరూయా కుమారులు ఎవరు అనగా అబిషాయి, యోవాబు, అసాహేలు అని మనం చూస్తున్నాం ప్రిలరా. ఆమె కుమారులని మనము చూస్తూ ఉంటున్నప్పుడు ఆమె ఏంటి, ఆమె జీవితం ఏంటి అని మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరి, వాక్యం ఏం తెలియజేస్తుందంటే దావీదు దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు. వాక్యం ఇట్లా అంటుంది, దావీదు ఎవరు అనంటే ఇజ్రాయేలుల దీపము అని దావీదు పిలువబడుతున్నాడు. అంటే ఇజ్రాయేలు ప్రజలని శత్రువుల నుంచి కాపాడటానికి, వాళ్ళని నడిపించటానికి దేవుడు ఇజ్రాయేలు ప్రజల మీద రాజుగా దావీదును అభిషేకించాడు అని తన సహోదరి ఖచ్చితంగా నమ్మింది. అంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆమె నమ్మింది. ఆయనని కాబోయే ఒక రాజుగా, ఒక ఫ్యూచర్ కింగ్ లాగా ఆమె గుర్తించింది ప్రిలరా. తండ్రి గుర్తించలేదు, అన్నదమ్ములు గుర్తించలేదు, కానీ ఈ సహోదరి ఆయనని గుర్తించింది. అలాగే వాక్యం ఏం పలుకుతుందంటే దావీదు దేవుని యుద్ధములు చేసెను అని బైబిల్లో మనం చదువుతున్నాం. అంటే దావీదు తన కోసము తను పోరాటం చేయలేదండి. దేవుని పక్షమున ఇజ్రాయేలు ప్రజల్ని శత్రువుల నుంచి కాపాడటానికి దావీదు యుద్ధం చేశాడు కనుక, ఇజ్రాయేలు ప్రజలందరినీ తన తమ్ముడు సంరక్షిస్తున్నాడు కనుక తన తమ్ముడితో నిలబడాలని చెప్పి తన తమ్ముణ్ణి ఆమె ప్రేమించింది. సెరూయాలోని మనము ఒక గుణం మనం ఏం చూస్తున్నామంటే ప్రిలరా, ఆమె దర్శనం కలిగిన ఒక స్త్రీ. వేదన ఉన్నా, శ్రమ ఉన్నా, వాక్యం అంటుంది శ్రమ దినములో నువ్వు కృంగిన ఎడల నువ్వు వ్యర్థుడవో అని వాక్యం పలుకుతుంది. కొంతమందికి కష్టాలు వచ్చినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి అని అంటుంటారు. కానీ ఈమె పేరులోనే శ్రమ ఉందండి, ఈమె పేరులోనే వేదన ఉందండి. కానీ ఆమె ఆ వేదనని, ఆ శ్రమని ఓవర్కమ్ చేసింది, జయించింది ప్రిలరా. అంటే ఆమె ఒక దర్శనం చూస్తూ ఉంది. మన కళ్ళు ఎక్కడి వరకు చూస్తాయంటే దానికి ఒక లిమిట్ ఉందండి. కొంత దూరం వరకే మన కళ్ళు చూడగలుగుతాయి. కానీ దర్శనం కలిగిన వాళ్ళు కళ్ళు చూడలేనంత దూరం దర్శనం కలిగిన వాళ్ళు చూస్తారు. మామూలు మనుషులు ప్రస్తుతాన్ని చూస్తారు, మన కంటికి కనిపించే వాటిని మాత్రమే చూస్తారండి. కానీ దర్శనం కలిగిన వ్యక్తులు భవిష్యత్తును చూస్తారు. ఈ స్త్రీ ఒక విజనరీ విమెన్ అన్నమాట ప్రిలరా. ఈమె భవిష్యత్తును చూస్తూ ఉంది. విజనరీ ఉమెన్ అని ఎందుకంటున్నామంటే ఈమె భవిష్యత్తును చూస్తుంది ప్రిలరా. భవిష్యత్తు పైన ఆశ కలిగిన స్త్రీ అన్నమాట. ఈమెలో ఉన్న ఒక గొప్ప గుణం ఈరోజు అనేక మంది స్త్రీలు కలిగి ఉండాలి. ప్రస్తుతంలోని శ్రమలను చూసి, కష్టాలను చూసి కృంగిపోయేవారుగా మనం ఉండకూడదు ప్రిలరా. భవిష్యత్తు పైన ఆశ కలిగిన వాళ్ళుగా మనం ఉండాలి. రెండోదిగా ప్రిలరా, ఆమె తన సహోదరుణ్ణి ఆమె ప్రేమిస్తూ ఉంది. ఎలియాబు వీళ్ళందరూ చూసినట్లయితే వాళ్ళు ఏమంటున్నారంటే నీ చెడ్డ హృదయం మాకు తెలుసు, నువ్వేంటో మాకు తెలుసు అని చిన్నచూపు చూస్తుంటున్నప్పుడు ఈమె తన సహోదరుణ్ణి ప్రేమించిన ఒక సహోదరిగా మనం చూస్తున్నాం. ఎందుకు ప్రేమించింది అని మనం చూస్తే ప్రిలరా, ఈమెకి 3 కుమారులు. ఈ 3 కుమారుల పేర్లు ఏమిటి అంటే అభిషయి అని మనం చూస్తున్నాం. అభిషయి అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? దేవుని బహుమానం. ఆమె తన కుమారులకు ఏం పేరు పెట్టిందంటే మొదటి కుమారుడు పుట్టాడు అభిషయ్, దేవుని బహుమానం, గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటుంది ఆమె. ఎందుకు అనంటే దేవునిలో ఉన్న స్త్రీ గనుక,
విశ్వాసం కలిగిన స్త్రీ గనుక తన కుమారుని చూసినప్పుడు ఆమె ఈ శ్రమల్లో వీడెందుకు పుట్టాడు, లేక నా కర్మ అని ఆమె చెప్పలేదండి. ఆమె ఏమంటుందంటే ఈయన దేవుని చేత బహుమానంగా ఇవ్వబడినవాడు అని, అభిషాయి అని ఆమె పేరు పెట్టిందండి. రెండవ కుమారుడి పేరు ఆమె ఏం నామకరణం చేసింది అంటే యెహోవానే నీకు తండ్రి. చూడండి, బైబిల్ గ్రంథంలో మామూలుగా ప్రిలరా పురుషుల పేర్లకే ఆధిక్యత ఉంది, పురుషుల పేర్లే రాయబడతాయి జాబితాల్లో. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రిలరా ఈ సెరయు కుమారులని వాళ్ళ పేర్ల కంటే కూడా బైబిల్లో ఎక్కడెక్కడ వాళ్ళ గురించి ప్రస్తావించారో వాళ్ళని ఏమని పిలుస్తున్నారంటే సెరయు కుమారులు అని పిలుస్తున్నారు. మీరు ఆలోచించండి, వీళ్ళు మామూలు వాళ్ళు కాదండి. ఈమె ఒక యోధుడి అంటే ఒక రాజుకి సహోదరి. రాజుకి సహోదరియే కాదు, ఈమెకు పుట్టిన ముగ్గురు కుమారులు కూడా యోధులు, పరాక్రమశాలులు, బలవంతులు. ప్రిలరా శత్రువులు వీళ్ళ పేరు వింటే భయపడినట్లాంటివి యుద్ధములు చేసిన వాళ్ళు వీళ్ళు. మూడవ కుమారుడి పేరు ఆషాయేలు. ఈ ఆసాహేలు అనగా ఏంటి అంటే దేవుని చేత చెయ్యబడినవాడు. ఈయన ప్రత్యేకత ఏంటి అంటే అడవి జింక వలె బలమైన కాళ్ళు కలిగిన వాడు అనమాట. అంటే ఒక్కసారి ఆసాహేలు పరిగెడుతుంటే ఎవ్వరు కూడా ఆయనని పట్టుకోలేనటువంటి బలం కలిగిన వాడు అనమాట. ప్రిలరా ఇటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. వీళ్ళు ఎవరు అని మనం చూస్తే చిన్నప్పటి నుండే ఈ తల్లి ఆ బిడ్డలని దేవునిలో పెంచింది. అంటే వాళ్ళు పేర్లు చెప్తున్నప్పుడు ఆమె బహుశా కుమారులకు చెప్తుందేమో, అయ్యా నువ్వు దేవుని బహుమానం, దేవుడు నాకు ఇచ్చాడు. మరి తండ్రి చనిపోయాడా లేక తండ్రి అసమర్థుడుగా ఉన్నాడా తెలియదండి, బైబిల్లో ఏం అది రాయబడలేదు. కానీ ఆమె ఏం చెప్తుందంటే అయ్యా తండ్రి లేడని లేకపోతే తండ్రి ఏం చేయలేడని కాదు, దేవుడే నీకు తండ్రిగా ఉంటాడని మోయాబుతో ఆమె చెప్తుందండి. పిల్లరా వాక్యం ఏమంటుందంటే ఈ యోవాబు దావీదు సైన్యం అంతటిలో ఈ ముగ్గురు కూడా బలమైన పరాక్రమము కలిగిన వాళ్ళు, దావీదు సైన్యాన్ని నడిపించిన వాళ్ళు, దావీదు పక్షమున యుద్ధం చేసిన వాళ్ళు. యోవాబు ఎవరు అంటే సైన్యమునకు అధిపతి. అంటే యోవాబు లేకుండా ఒక యుద్ధము లేదండి. ఆసాహేలుకి ఆమె చెప్తుందయ్యా నువ్వు దేవుని చేత చేయబడ్డవాడవు, నేను కాదు, మీ తండ్రి గొప్పతనం కాదు, ఇది దేవుడు గొప్పతనమే అని బిడ్డలకు చెప్తూ దేవునిలో దైవ భక్తిలో ఆమె తన బిడ్డల్ని పెంచింది. ప్రియులారా ఆ పేర్లు మనం చూస్తూ ఉంటున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే దావీదు దేవుని సేవకుడని, ఇజ్రాయేలు పక్షమున దావీదును దేవుడు ఎంపిక చేసుకున్నాడని, దేవుని పైన భయభక్తులు కలిగిన స్త్రీ కనుక ప్రియులారా తన ముగ్గురి కుమారులను కూడా ఆ సైన్యంలోకి ఆమె పంపించింది. చూడండి, సైన్యంలోకి వెళ్ళటం అంటే వాళ్ళు బ్రతకొచ్చు, చనిపోవచ్చు. చాలాసార్లు ఏమంటారు తెలుసా, ఇప్పుడు మన పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలంటారే అందరూ మీరు వెళ్ళిపోతే ఎట్లా, మీరు ఎవరైనా ఒకరు మాతో ఉండాలి కదా, మమ్మల్ని చూసుకోవాలి కదా అని తల్లిదండ్రులు అంటూ ఉంటారు. కానీ ఈ స్త్రీని మనం చూసినట్లయితే ప్రియులారా ఈమె ధైర్యం కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఎందుకు ధైర్యం కలిగిన స్త్రీ అంటే ముగ్గురు కుమారులను కూడా ఆమె సైన్యంలోకి పంపించింది. ముగ్గురు కుమారులను కూడా ఏం చెప్తుందంటే అయ్యా మీ మేనమామ దేవుని చేత ఎంపిక చేయబడ్డవాడు, మీ మేనమామ ఒక ప్రవక్త, ఒక రాజు కనుక ఆయన ప్రాణానికి శత్రులు ఏ ఆపద వాళ్ళు యోచన చేసినా కూడా మీరేం చేయాలంటే శత్రువులను గడగడలాడించి రాజుని మీరు కాపాడాలి అని ధైర్య సాహసంతో ఆమె పెంచింది. అంటే తన బిడ్డలని ఆమె ప్రభావితం చేసింది. ఇలా పరిచర్య చేస్తున్నప్పుడు చాలామంది కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు కదండి. అంటే మా టీంలో ఒక సహోదరు ఉందండి. ఆమె ఏం చెప్పిందంటే అక్క మా బాబుకి ఉద్యోగం రావటం లేదు, ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి అని అన్నది. సరే అని ఒకరోజు ఆ తల్లి కొడుకులు ఇద్దరు వచ్చినప్పుడు నేను మాట్లాడుతుంటున్నప్పుడు ఆ బాబు ఎందుకు అట్లా పిరికివాడిలాగా ఉన్నాడు, అంత చదువుకొని ఒక ఇంటర్వ్యూకి వెళ్ళలేక ఎక్కడికి వెళ్ళలేక ఎందుకు అట్లున్నాడు అని నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైందండి. ఏంటంటే ఈ తల్లి కొంగుచాటున పెరిగాడనమాట. ఆ తల్లి ఏంటి అమ్మ నీకు ఎక్కడికైనా వెళ్తే అంత దూరం పంపిస్తే ఏమవుతుందో అని అలా భయపడుతూ పిరికితనాన్ని నూరిపోసింది. కాబట్టి ఒక దూరం వెళ్ళి నేను చెప్పాను, అరే ఈరోజు ఆడపిల్లలు కూడా విదేశాలకు వెళ్తున్నారు, ఈ ఉద్యోగాలు చేస్తున్నారు, తల్లిదండ్రులకు అండగా నిలబడుతున్నారు, నువ్వెందుకు నాన్న ఇంత భయపడుతున్నావు అని చెప్తూ ఉంటున్నప్పుడు
చిన్నప్పటి నుండి ఏంటంటే ఆ పిరికితనం నూరు పోసిందనమాట. కనుక ఆ కొడుకు ప్రయోజకుడు కాలేకపోయాడు. తల్లి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే వాడికి బయటికి వెళ్ళాలంటే భయం, ఏమైనా చేయాలంటే భయం, ఏ మాట మాట్లాడినా భయం భయం అంటుంటాడనమాట. ఏ హార్డ్ వర్క్ చేయలేడు, ఎందుకంటే చాలా కష్టపడిపోతే ఇంకా వీడికి అనారోగ్యం వచ్చేస్తుందేమో, అంటే ఎప్పుడు చేతులు ముడుచుకొని కూర్చోవడం నేర్పించింది. కానీ నువ్వు పని చెయ్యాలి కదా, నువ్వు అబ్బాయి కదా అని ఇట్లాంటి ఒక లక్షణము ఆ తల్లి నేర్పించలేదండి. కానీ ఇక్కడ సెరేయుని మనం చూసినప్పుడు ప్రిలరా, ఆమె అయ్యా మీరు వెళ్తే ప్రాణం పోతుందేమో, మీరు యుద్ధానికి వెళ్తే ఏమైపోతుందేమో అని పిరికితనాన్ని తల్లి నూరిపోయలేదండి. ఆ తల్లి ఏం చెప్తుందంటే, మీరు దేవుని పక్షంలో యుద్ధం చేస్తున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని కాపాడతారు, దేవుని కోసం మీరు నిలబడాలి, ఇజ్రాయేలు ప్రజల కోసం మీరు నిలబడాలని చెప్పి తన కుమారులని సెరేయు సిద్ధం చేసింది. ప్రిలరా, తండ్రి కంటే కూడా ఈ తల్లి ప్రభావం బిడ్డల మీద ఉందండి. అదే ధైర్య సాహసాలతో వీళ్ళు పెరిగారు. చూడండి, ఒక తల్లి కడుపులో ముగ్గురుంటే ఒకరు పిరికి వాళ్ళు ఉంటారు, ఒకరు ధైర్యం ఉంటుంది, ఒకరు మంచి చదువుతారు, ఒకరు మంచి చదవరు, అలా ఉంటుంది. కానీ ఈ సెరేయు కుమారులను గురించి మనము ధ్యానిస్తే, అదంతా ఇప్పుడు ధ్యానించడానికి మనకు సమయం లేదు. కానీ పిల్లరా, ఈ వాక్యం సిద్ధం చేసేటప్పుడు ఆ ముగ్గురు కుమారుల గురించి చదువుతుంటున్నప్పుడు ఎలా ఉందంటే, వాళ్ళు వారియర్స్ అండి. వాళ్ళని చూస్తుంటున్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలకి శత్రువులుగా నిలబడే వాళ్ళు భయపడి గడగడలాడారు. అంటే అటువంటి యోధులని ఆ తల్లి సిద్ధం చేసింది. ప్రియ సహోదరి, ఈరోజు ఒక తల్లిగా బిడ్డలకి దైవభక్తిని నేర్పించాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు మీ పక్షం ఉన్నాడు, మీరు దేనికి భయపడతారు? ఈరోజు చాలామంది పిల్లల భవిష్యత్ ఏంటి అని అర్థం కాకుండా పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న రిస్క్ తీసుకొని ఫ్యూచర్ని ముందుకు నడిపించలేకపోతున్నారు. కారణం ఏమిటి అంటే, వెనుక ప్రార్థించే తల్లి ఉన్నప్పుడు తల్లి ధైర్యం చెప్తుంది, ఎందుకు నాన్న, మేము ప్రార్థిస్తున్నాను కదా, దేవుడు నీ పక్షంలో ఉంటాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు అని చెప్పి ధైర్యాన్ని నూరిపోసే తల్లులు కావాలి. పిల్లరా, ఈమెకు ఎంత ధైర్యం అంటే పిల్లలని ఒక్కరిని కూడా వెనుదిరిగి వచ్చేయమని చెప్పలేదండి. చాలామంది ఏం చెప్తుంటారంటే, అమ్మ నీకెందుకమ్మా, నువ్వు వచ్చేసేయి, నువ్వు ఎందుకమ్మా అక్కడికి వెళ్తావు ఇక్కడికి వెళ్తావు అని చెప్పే తల్లులని మనం చూస్తున్నాం. కానీ సెరేయు అటువంటి ఒక తల్లి కాదు ప్రియ సహోదరి. ఈ సెరూయ ఒక దర్శనం కలిగిన స్త్రీ. సెరూయ ప్రిలరా తన సహోదరుణ్ణి ప్రేమించింది, దైవభక్తి కలిగిన స్త్రీ, తన కుమారులని ప్రభావితం చేసిన తల్లిగా మనము చూస్తున్నాం. అయితే ఈరోజు ఇది ఒక కథలాగా మనం ధ్యానించటం లేదండి. ఎందుకు మనము సెరూయ కోసం మనము ధ్యానిస్తున్నాము అంటే ప్రిలరా, ఆ రోజు దావీదు ఇజ్రాయేలు ప్రజల్ని కాపాడే రాజు కనుక రాజు కొరకు ఆ రాజు కోసము తన కుమారులని ఆమె సమర్పించిందండి, ఇజ్రాయేలు ప్రజలు కాపాడబడాలని. ప్రియబిడ్డ, అయితే ఈరోజు ఎవరు ఈ దావీదు అనంటే, దావీదు వంశంలో పుట్టిన రాజులకు రాజు, యూదా గోత్రపు సింహము మన యేసు ప్రభు. ప్రిలరా, కింగ్ ఆఫ్ కింగ్స్ అంటున్నాము, రాజుల రాజు ఆయన. ప్రియబిడ్డ, ఆ రాజు పక్షమున నిలబడి యుద్ధం చేయటానికి దేవుని కొరకు బిడ్డలని అర్పించి దేవుని కొరకు బిడ్డలని తయారు చేసే తల్లులు కావాలి. ఈరోజు మంచిదే, మన కొడుకు ఇంజనీర్ అవుతే, డాక్టర్ అవుతే, పెద్ద పెద్ద గొప్ప గొప్ప పదవుల్లో ఉంటే అది చాలా మంచిది. కానీ ఒక చిన్న పనైనా సరే దేవుడి కోసము చేయటము మన బిడ్డలకు మనం నేర్పించాలి. ఈరోజు మనుషులు ఏమనుకుంటున్నారంటే, దేవుని పని చేసే వాళ్ళు ఎవరంటే ఏమి పనిపాట లేని వాళ్ళు, అంటే ఇంకా ఏమి చాతగాని వాళ్ళే దేవుడి పని చేస్తారు అనే ఒక ఆలోచనతో ఉన్నారండి. మా టీంలో ఒక అమ్మాయికి సంబంధం వచ్చిందండి. అయితే వాళ్ళు నన్ను అడిగారు, అమ్మాయి ఏం చేస్తుందంటే, నేను చెప్పాను, అమ్మాయి చాలా దేవుళ్ళో ఉండి ప్రార్థన చేసే అమ్మాయి వాలంటీర్ అని చెప్పాను. నేను వాలంటీర్ అంటే ఏం చేస్తారు అన్నారు. అయితే నేను చెప్పాను, దేవుని ఆలయంలో మనుషులు వస్తున్నప్పుడు గేట్ దగ్గర నిలబడి మనుషుని లోపలికి పంపిస్తూ ఉంటారు, భోజనం వడ్డిస్తుంటారు, ఏ పనైనా చేస్తారు, కొన్నిసార్లు ఊడుస్తారు, తుడుస్తారు, మాపింగ్ పెడతారు, అన్నీ చేస్తారు అని చెప్పి నేను చెప్పానండి. చెప్పగానే వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళకి అంత స్తోమత లేదా, అంటే వాళ్ళు తినడానికి కూడా లేని వాళ్ళు అన్నట్టు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారండి వాళ్ళ ఆలోచన. నాకు అనిపించింది, అంటే దేవుడి పని చేసే వాళ్ళందరూ ఏం లేని వాళ్ళనా, లేక చదువు రాదు అని నేను చెప్పాను. ఆ అమ్మాయి జాబ్ చేస్తూ ఉంది,
కానీ దేవుడి పని చేస్తుంది అని చెప్పి నేను చెప్పాను. ప్రియులారా, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి పని అంటే అదొక చీప్ పనిగా మనుషులు ఈరోజు పరిగణిస్తున్నారు. ఏమీ చేయలేని వాళ్ళే ఈ పని చేస్తారు అని అనుకుంటున్నారు. కానీ ప్రియతల్లి, ఈరోజు సెరూయా మనకేం నేర్పిస్తుంది అని అంటే, ఇలా తన 3 బిడ్డలని కూడా దేవుడికి ఆమె సమర్పించింది. యొకేబేదును కూడా మనం చూసినట్లయితే ప్రియులారా, అహరోను, మోషే, మిరియంలని ఆమె దేవుడికి సమర్పించింది. కనుకనే ఒక వ్యక్తి యాజకుడుగా, ఒక వ్యక్తి నాయకుడుగా, తన కుమార్తె ఒక ప్రవక్తిగా ఇజ్రాయేలు ప్రజలను నడిపించారు. ఎంత గొప్ప ధన్యత అండి! ఈరోజు మన బిడ్డలు అంత గొప్ప కాకపోయినా సరే, ఏదైనా ఒక దేవుడి పని చేసేవారిలాగా, సమయం వచ్చినప్పుడు దేవుని సువార్త చెప్పే వాళ్ళలాగా మన బిడ్డలు లేపబడాలి ప్రియులారా. అలా తల్లులు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బిడ్డలు ఏదైనా ఒక చిన్న పని నీకోసం చేయాలి ప్రభువా అని చెప్పి తల్లులు ప్రార్థన చేయాలి. మనతో పాటు వాళ్ళు దేవుని మందిరానికి మనం వాళ్ళని నడిపించాలి. సేవ ఏంటి అని తల్లులు బిడ్డలకి నేర్పించాలి ప్రియులారా. అప్పుడే దేవుని యొద్ద దేవుని సేవకు బిడ్డలు నడిపించబడతారు. ఎలాగైతే వీళ్ళు యోధులుగా, పరాక్రమవంతులుగా నిలబడ్డారో వాక్యం పలుకుతోంది కీర్తన 127లో, బలవంతుని చేతిలో అంబుల వంటి వాళ్ళు, బాణముల వంటి వాళ్ళంట. అలాంటి యవనస్తులు ఈరోజు కావాలి. అలాంటి యవనస్తులు కావాలంటే అలాంటి ప్రార్థించే తల్లులు ఉండాలి. అలాంటి విశ్వాసం కలిగిన తల్లులు ఉండాలి. వాక్యం అంటుంది, మీ సంతతి వారు శత్రువుల గౌరిని స్వాధీనపరుచుకుంటారు అని. ప్రియబిడ్డ, ఎలాగైతే ఈ సెరూయా కుమారులు అభిషయి, యోవాబు, అసాహేలు ఎలాగైతే శత్రువుల గౌరిని స్వాధీనపరుచుకున్నారో, మన బిడ్డలు కూడా శత్రువుల గౌరిని స్వాధీనపరుచుకున్న వారుగా వాళ్ళు మార్చబడాలి. శత్రువులు అంటే కంటికి కనిపిస్తున్న వాళ్ళు, వాళ్ళు కాదండి. సాతాను గర్జించు సింహము వలె ఆత్మల్ని దొంగిలిస్తూ ఉండగా రాజుల రాజైన యేసయ్య కోసము పనిచేసే యవనస్తులు ఈరోజు కావాలి ప్రియులారా. అటువంటి వాళ్ళ కోసం తల్లులు ప్రార్థన చేయాలి, చేతులెత్తాలి, బలపరచాలి, వాళ్ళని నడిపించాలి. పిరికి వాళ్ళలాగా వాళ్ళని తయారు చేయకూడదు తల్లులు. కాబట్టి ఈ సెరూయా జీవితము మనకు అనేకమైన ఆత్మీయ పాఠాలను మనకు ఆమె నేర్పిస్తుంది ప్రియులారా. కానీ ఈమె మరుగయ్యుంది. ఇంత గొప్ప యోధులు కదండి. వాక్యంలో బైబిల్ చదువుతూ ఉంటున్నప్పుడు ప్రియులారా, సెరూయా కుమారులు అని 25 సార్లు రాయబడి ఉంది బైబిల్లో. ఎక్కడ కూడా అభిషేక్ కానీ, యోవాబు కానీ, అసాహేలు కానీ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా రాయబడలేదండి. కానీ ఎక్కడ రాయబడ్డదంటే, ఎక్కడ వాళ్ళని చూసినప్పుడు ప్రజలు ఏం సంబోధిస్తున్నారు అని అంటే, ఇదిగో సెరూయా కుమారులు అంటున్నారంటే, వావ్, ఇటువంటి తల్లి కుమారులు వీళ్ళు, వాళ్ళ తల్లి ఇట్లా తయారు చేసిందని ఆమె పేరు పెట్టి కుమారులు పిలువబడ్డారు. ప్రియబిడ్డ, ఈరోజు రేపు నీ బిడ్డల్ని చూసినప్పుడు ఏం చెప్పాలంటే, ఆ తల్లి ప్రార్థన చేసేది కనుకనే ఈ బిడ్డలు ఇంత ఆశీర్వాదం పొందుకున్నారు, కనుకనే ఈ బిడ్డలు అంటే ఈమె బిడ్డలు ఇంత దీవెన పొందారు అని వేరే వాళ్ళు చెప్పాలి అంటే, మన బిడ్డలు దీవించబడాలి అంటే వాక్యం ఏం పలుకుతుందో తెలుసా? సెరూయా లాంటి తల్లులు లేపబడాలి. అటువంటి దైవభక్తి కలిగిన స్త్రీలు, ధైర్యం కలిగిన స్త్రీలు, దర్శనం కలిగిన స్త్రీలు, ప్రేమ కలిగిన స్త్రీలు లేపబడాలి. తన సహోదరుడైన దావీదు నిలబడడానికి తన కుమారులని, తన కుటుంబాన్నిటిని అంతటినీ ఆమె ఇచ్చింది ప్రియబిడ్డ. కానీ ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే, సొంత అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళని ప్రేమించలేని వాళ్ళుగా మనం చూస్తున్నాం. ఒకరు బాగుపడుతున్నారంటే వాళ్ళని నేలకి లాగి పడేసే వాళ్ళని మనం చూస్తున్నాం. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. మన రక్త సంబంధికులతో మన సంబంధం ఎట్లా ఉంది? అక్క చెల్లెలని, అన్నదమ్ముల్ని మనం ప్రేమించగలుగుతున్నామా? అసూయపడుతున్నామా? వాళ్ళ వెనుక గోతులు దవ్వుతున్నామా అని మనం ఆలోచించాలి. ప్రియబిడ్డ, చిన్న చిన్న తప్పిదాలు ఒకరొకరు చేసుంటే దాన్ని మన్నించుకొని సంబంధాలు సరిచేసుకొని మనం ముందుకెళ్ళాలని సెరూయా జీవితము మనకు నేర్పిస్తుంది. ఒక సహోదరిగా ఇదే ఆమె జీవితం మనకు నేర్పిస్తుంది. దావీదు పక్షమున ఆమె నిలబడ్డది. ఒక గ్రాటిట్యూడ్ అంటే ఒక కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఉంది ఆమె. ప్రియులారా, ఈరోజు ఎంత మేలు చేసినా కూడా ఆ మేలుని మర్చిపోయి కీడు చేసే వాళ్ళని మనం చూస్తున్నాం. కానీ ఆమె ఏం గుర్తుపెట్టుకుందంటే, నా సహోదరుడు, నా తమ్ముడు గొలియాతుతో యుద్ధం చేసి జయించి ఈరోజు ఇజ్రాయేల్ ప్రజల్ని కాపాడాడు కదా, మేమందరం ఇలా ఉన్నామంటే తను ప్రాణం పెట్టాడు కదా, ప్రాణం పెట్టడానికి నిలబడ్డాడు కదా అని చెప్పి ఆ కృతజ్ఞత భావముతో తన కుమారులను కూడా ఆమె ఇచ్చింది. ఈరోజు ప్రియబిడ్డ, నీ అన్న, నీ తమ్ముడు
నీకు మేలు చేస్తే ఆ మేలును మర్చిపోయి వారికి నువ్వు కీడు చేస్తున్నావా? ఒక తల్లిలాగా మనం సెరువుని మనం తీసుకున్నట్టయితే ఎలాగైతే ఒక రాజు కోసం తన కుమారులను సిద్ధం చేసిందో రారాజైన యేసు కోసం, ఆయన పని కోసం, ఆయన పరిచర్య కోసం మన బిడ్డల్ని మనం సిద్ధం చేయాలి. మన బిడ్డల్ని చూసినప్పుడు మనలో ఉన్న విశ్వాసంని మనుషులు కొనియాడతారు. కనుక ఈరోజు మనం ప్రార్థన చేద్దాం, ప్రభా సెరియు లాంటి ఆత్మ, అటువంటి దైవభీతి, అటువంటి ధైర్యం మాకు అనుగ్రహించమని మనం అడుగుదాం, ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, మన బిడ్డల్ని సమర్పిద్దాం, మనం తోబుట్టులను మనం సమర్పిద్దాం. మనలో ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, ద్వేషాలన్నిటిని కూడా తీసివేసి ప్రేమతో నింపమని ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం వేడుకుందాం. కళ్ళు మూసుకుందామండి, కలిసి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, ఘనుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇదిగో ఈ సమయాన్ని మీకు అర్పిస్తున్నాం ప్రభువా. అయ్యా సెరియు జీవితంలోంచి అనేకమైన ఆత్మీయ పాఠాలు మేము నేర్చుకుంటున్నాం ప్రభా. దర్శనం కలిగిన స్త్రీగా, ప్రేమ కలిగిన స్త్రీగా ప్రభువా, ప్రభావితం చేసిన ఒక తల్లిలాగా ప్రభువా, విశ్వాసం కలిగిన తల్లిలాగా మేము చూస్తూ ఉన్నాము నాయన. నీకు వందనాలు. ఈరోజు మా రక్త సంబంధికుల్ని మీకు అర్పిస్తున్నాం నాయన. సహోదరి సహోదరులను మీకు అర్పిస్తున్నాము నాయన. అయ్యా వాళ్ళని ప్రేమించి హృదయం దయచేయండి నాయన. ఒకరొకరిని క్షమించుకొని ముందుకెళ్ళటానికి నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా మా బిడ్డల నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా సెరియు అలాగా నా తండ్రి ధైర్యంతో బిడ్డల్ని పెంచటానికి ప్రభా, దైవభీతిలో పెంచటానికి, నీ పరిచర్య చేయటానికి వాళ్ళకు తర్ఫీదిచ్చే తల్లుల్లాగా ప్రభా అట్టి ఆత్మ ఒక్కొక్కరి మీద కృమరించబడును గాక. పరిశుద్ధాత్ముడా నా తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రతి ఒక్క తల్లిని మీరు దర్శించి ప్రభువా, అయ్యా ఇదిగో నా తండ్రి నాయన, అయ్యా ఆమెను ఎలాగైతే మీరు అభిషేకించి నడిపించారు ప్రభా, అట్టి ఆత్మను మాకును మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, సెరియు లాంటి దైవభక్తి మనకు కూడా దేవుడు ఇవ్వాలని, అటువంటి ధైర్యం దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. మన బిడ్డలు మనని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లే వాళ్ళుగా, వాళ్ళకు ఒక ఆదర్శంగా, మార్గ చూపరిలాగా మనం ఉండాలని మనం ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.